అందరికీ దసరా శుభాకాంక్షలు. కొత్త కథలోకి వెళ్దామా మరి? ఈ కథ పేరు భద్రకాళి. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? వెంకట్రావు ఆమె కారు వైపు 2 నెలల నుంచి చూస్తున్నాడు. కారును స్పీడ్గా పోనేస్తూ సడన్ బ్రేక్తో ఆమె కారును ఆఫీస్ ముందు ఆపుతుంది. వయ్యారంగా నడుస్తూ ఆమె ఆఫీస్లోకి వెళ్తుంది. వెంకట్రావుకి 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది. మేనత్త కూతుర్ని పెళ్ళాడాడు. స్టెనో టైపిస్ట్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అతడి జీవితం సంతృప్తికరంగా సాగడమే లేదు. పెళ్ళాం ఎక్కువగా చదువుకోనే లేదు. తను BA పాస్ అయ్యాడు. ఉద్యోగం ఎక్కడా దొరక్క టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాడు. అటుపైన స్టెనో టైపిస్ట్గా ఉద్యోగం సంపాదించగలిగాడు. జీతం బాగానే వస్తుంది, కానీ ఆ డబ్బు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఆ రోజు ఆదివారం. ఆమె కారులోంచి దిగి హోటల్ పిక్నిక్కి వెళ్ళింది. అతడు హుషారుగా లోపలికి నడిచాడు. ఎక్కడా కుర్చీలు ఖాళీగా లేవు. ఆమె కూర్చున్న చోట ఒక కుర్చీ ఖాళీగా ఉంది. ధైర్యం చేసి అతడు ఆమె టేబుల్ వైపు నడిచాడు. ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమె మొహాన్ని పక్కకు తిప్పుకుంది విసుగ్గా. క్షమించండి, పొమ్మంటే పోతాను అన్నాడతను. ఆమె నవ్వింది. ఈ హోటల్ నా ప్రాపర్టీ కాదు, కూర్చోండి అందామె. నా పేరు వెంకట్రావు అన్నాడతను. మంచి పేరు అందామె. తన పేరు చెప్పలేదు. బాయ్ వచ్చి ఆమె ముందు కొన్ని ప్లేట్లు పెట్టాడు. ఆమె తినడం ప్రారంభించింది. అతడి వైపు చూడడం లేదు ఆమె. తనకేం కావాలో అతడు బాయ్తో చెప్పాడు. టైం ఎంత అడిగాడతను. మీ వాచ్ నడవడం లేదా అడిగిందామె. ఫాస్ట్గా పోతోంది అన్నాడతను. 6:40 అందామె అతడి వంక చూడకుండానే. అరగంట సేపు ఇద్దరు ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నారు. అరగంట గడిచేసరికి వాళ్ళు స్నేహితులు అయిపోయారు. మీరు ధనవంతుల బిడ్డలా ఉన్నారు అన్నాడతను. ఆమె తియ్యగా నవ్వింది. డబ్బు మనుషులను విభజించకూడదని నా ఆశయం అందామె. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్నాడతను. రిక్షావాలా సినిమా చూసారా? అందులో కోటీశ్వరుని కూతురు రిక్షావాలాని ప్రేమిస్తుంది అంది ఆమె. 16 సార్లు చూశాను అన్నాడతను. అందులో మీకు ఏం నచ్చింది అంది ఆమె. హీరోగా నటించిన మధుకుమార్ నటన అన్నాడతను. మధుకుమార్ నా తండ్రి అంది ఆమె. అతడు ఉలిక్కి పడ్డాడు. మధుకుమార్ కోటీశ్వరుడు. గత 30 ఏళ్ల నుంచి అతడు సినిమాల్లో నటిస్తున్నాడు. అతడి వయసు 60 ఏళ్లు దాటినా నటిస్తూనే ఉన్నాడు. మధుకుమారు హైదరాబాద్లో స్టూడియో కట్టించాడు. ఇంతవరకు 400-500 చిత్రాల్లో అతడు నటించాడు. మీ నాన్న చాలా గొప్ప యాక్టర్ అన్నాడతను. మా నాన్న జీవితంలో కూడా నటిస్తాడు, గ్రేట్ యాక్టర్ అందామె. ఇద్దరి బిల్లు ఆమె చెల్లించింది. వెంకట్రావు ఆమెతో కారు దాకా నడిచాడు. కూర్చోండి, కావలసిన చోట మిమ్మల్ని దింపేస్తాను అందామె. ఎందుకు మీకు ఆ శ్రమ? శ్రమ నాకేముంది, కారుకుంటే ఉండొచ్చును అంది ఆమె నవ్వుతూ. అతడు ముందు సీట్లో కూర్చుని తలుపులు మూశాడు. స్టీరింగ్ వీల్ వెనక కూర్చుని ఆమె కారును పోనిచ్చింది. బీచ్కి వెళ్దామా అందామె. పదండి అన్నాడతను. ఆమె కారును వేగంగా పోనిచ్చింది. బీచ్ లోపల రోడ్డు మీద కారు ఆపింది. ఇద్దరూ దిగి సముద్రం వైపు నడిచారు. కెరటాల హోరు విపరీతంగా ఉంది. ఒక పడవ పక్కనే వాళ్ళు కూర్చున్నారు. కెరటాలు హోరు చేస్తూ ముందుకొచ్చి వెనక్కి పోతున్నాయి. వెంకట్రావు సముద్రం వైపు చూసి ఆమెకేసి తిరిగాడు. సరైన జీవితం ఇదే అని అనిపించింది అతడికి. అతడు ఆమె చెయ్యని పట్టుకున్నాడు. మెల్లగా పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు. ఐ లవ్ యూ అన్నాడు అతను. నీకు పెళ్లి కాలేదా అడిగిందామె. నాకింకా పెళ్లి కాలేదు అన్నాడతను. నన్ను పెళ్ళాడతావా అందామె. పెళ్ళాడతాను అన్నాడతను. రేపు మా ఇంటికి రా అందామె. ఆమె అడ్రస్ చెప్పింది. వస్తాను. ఎన్నింటికి? 6 తర్వాత అందామె. నా ఆఫీస్ నుంచి తిన్నగా నీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడతను. ఇసుకలో ఆమె పడుకుంది. పక్కనే అతను కూడా పడుకున్నాడు. ఆమె ఎర్రటి పెదవుల వైపు ఆత్రంగా చూశాడు. కానీ ఆమెలో చలనమే లేదు. చేతులతో ఆమెను చుట్టేశాడు. తొందరపడకు అందామె. నీ పేరు చెప్పలేదు అన్నాడతను. నా పేరు రాజేశ్వరి అందామె.
చక్కటి పేరు అన్నాడతను వేళ్లను నిమురుతూ. అతడు ఆమె వైపు చూశాడు. చంద్రకాంతిలో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ప్యాంటు షర్టు వేసుకుందామె. సన్నటి నడుముకు తెల్లటి బెల్ట్ బిగించింది. ఎడమ చేతికి ఉన్న ఖరీదైన వాచు తళతళా మెరుస్తోంది. అమాంతంగా పెద్ద కెరటం వాళ్ల వైపు దూసుకొచ్చింది. రాజీ గెటప్ అరిచాడతను పైకి లేస్తూ. ఆమె లేచే లోపల కెరటం ఆమె మీద నుంచి వెళ్ళి పడవ కొట్టుకుని నొరగలు కక్కుతూ వెనక్కు తరలింది. సముద్రపు నీళ్లలో ఆమె తడిసిపోయింది. కానీ ఆమె లేవలేదు. తడి ఇసుకలో అలాగే పడుకునుంది. తన రుమాలతో ఆమె ముఖాన్ని తుడిచాడు. మరో చోట కూర్చుందాం లే అన్నాడతను. డోంట్ బాదర్, తడిస్తే హాయిగా ఉంది, ఇంటికి వెళ్ళాక స్నానం చేయించులే అందామె. తడి ఇసుకలో ఆమె పక్కనే కూర్చున్నాడు అతను. నీ తండ్రి ఎక్కడున్నారిప్పుడు? నాన్న ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో షూటింగ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందామె. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావా అడిగాడతను. మా ఇంట్లో 6 మంది నౌకర్లున్నారు. 24 గంటలు వాళ్లే అక్కడుంటారు అందామె. వాళ్ళు నన్ను నీ ఇంట్లోకి రానిస్తారా ప్రశ్నించాడతను నవ్వుతూ. ఆమె కిలకిలా నవ్వింది. వచ్చి నువ్వే చూస్తావుగా అందామె. ఆమె టైం చూసింది. తటాలున లేచి నిలబడింది. నాన్న ఫోన్ చేస్తాడు 9ంటికి, వెళ్ళాలి అంది. ఇద్దరూ కారు వైపు నడిచారు. ముందు సీట్ మీద కూర్చున్నారు. ఆమె కారుని పోనెచ్చింది. నా గురించి నీ తండ్రితో చెప్తావా అడిగాడతను. చెప్పొద్దా? తర్వాత చెప్పొచ్చులే, అలాగే చేద్దాం అందామె. అతడు చెప్పిన చోట ఆమె కారు ఆపింది. వెంకట్రావు కిందకి దిగాడు. నవ్వుతూ ఆమె వైపు చూశాడు. అదే మా ఇల్లు, 3ది అన్నాడతను. గుడ్ నైట్ అని ఆమె కారును ముందుకు పోనిచ్చింది. సాయంత్రం సమయం 6 కామస్తోంది. ఆ ఇంటి ముందు వెంకట్రావు 2 సార్లు అటు ఇటు తిరిగాడు. పెద్ద గేటు, తోట నలువైపులా ప్రహరీ గోడ ఉంది. నీలం రంగు మేడ కనిపిస్తోంది. తోటలో 2 నౌకర్లు పనిచేస్తున్నారు. గేటు ముందు గోర్ఖా స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. ఆ గోర్ఖా తనను లోపలికి వెళ్ళనిస్తాడా? గేటు ఉచ్చెల మధ్య నుంచి అతడు లోపలికి చూశాడు. రాజేశ్వరి తోటలో ఎక్కడైనా తన కోసం ఉందేమోనని. కానీ ఆమె రూపం ఎక్కడా కనపడలేదు. గోర్ఖా అతడిని సాబ్ అని పిలిచాడు. వెంకట్రావు దగ్గరగా వెళ్ళాడు. చిన్నమ్మ కోసం వచ్చారా అడిగాడు గోర్ఖా హిందీలో. వెంకట్రావు తల ఆడించాడు. వెళ్ళండి అన్నాడతను. అతడు లోపలికి నడిచాడు. సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు. తోటలో పనిచేసే నౌకర్లు అతడి వైపు చూసి ఊరుకున్నారు. అతడు పోర్టికోలోకి చేరుకున్నాడు. నౌకర్ సుబ్బయ్య కులుక్కుంటూ అతడి దగ్గరకు వచ్చాడు. చిన్నమ్మ కోసమా అడిగాడు సుబ్బయ్య. అవును, నా పేరు వెంకట్రావు అన్నాడతను. రండి అనే సుబ్బయ్య లోపలికి వెళ్ళాడు. వెనకనే కదిలాడు వెంకట్రావు. విశాలమైన హాలు, 20 సోఫాలు పైనే ఉన్నాయి. వెంకట్రావుని ఒక సోఫాలో కూర్చోమని సుబ్బయ్య కుంటుతూ లోపలికి పోయాడు. రాజేశ్వరి ఎక్కడుంది? కింద గదుల్లో అన్నా, మేడ మీద? వెంకట్రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. అనేక సినిమాల్లోని దృశ్యాలు, ఫోటోలు అందంగా గోడ మీద అమర్చబడి ఉన్నాయి. అతడు లేచి వాటివైపు చూస్తున్నాడు. ప్రతి ఫోటో కింద ఆ చిత్రం పేరు వ్రాయబడి ఉంది. ప్రతి ఫోటోలోనూ ముఖ్యమైన నటుడు మధుకుమార్ అని తెలుస్తూనే ఉంది. 10 నిమిషాలు గడిచాయి. ఆమె ఇంకా రాలేదు. మధ్య వయసులో ఉన్న స్త్రీ ట్రేను తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. చిన్నమ్మ స్నానం చేస్తున్నారు, మీరు టిఫిన్ తిని కాఫీ తాగండి, అమ్మగారు వచ్చేస్తారు అందామె. ఆమె వంక నవ్వుతూ చూశాడు అతను. అలాగేనండి అని టీపై పక్కకు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ప్లేట్లలో స్వీట్లు, హాట్లు అన్నీ ఉన్నాయి. కెటిల్లో కాఫీ ఉంది. మైసూర్పాక్ ముక్కలను తిని అతడు పకోడీలను నమిలేశాడు. వేడివేడి కాఫీ కప్పులో 2 సార్లు పోసుకొని తాగాడు. హాల్లోని ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. ఎవరో స్విచ్లు నొక్కి వెళ్ళిపోయారు. టైం 7 కావస్తోంది. ఆమె ఇప్పుడు రావచ్చు. 3 ఆల్సేషన్ కుక్కలు గడప దాటి ప్రత్యక్షమయ్యాయి. వెంకట్రావు వంక చూసి అవి మొరగసాగాయి. అతడి గుండె దడదడలాడింది. మరొక క్షణంలో వాటి వెనకనే రాజేశ్వరి కనిపించింది. నవ్వుతూ అతడి వంక చూసింది. టామ్, లూసీ, స్కాట్, కీప్ క్వైట్ అరిచిందామె. కుక్కలు మొరగడం మానేశాయి.
అతడిని కూర్చోమని ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. 3 కుక్కలు ఆమె సోఫా పక్కనే మొజాయిక్ ఫ్లోర్ మీద పడుకున్నాయి. ఆమె ఆర్డర్ ఇవ్వగానే కుక్కలు నోరు మూసుకోవడం గమనించి అతడు ఆశ్చర్యపోయాడు. మీ కుక్కలు చాలా బాగున్నాయి అన్నాడు అతను మాట వరుసకి. కుక్కలంటే అతడికి చాలా భయం. రోడ్డు మీద 2 కుక్కలు దూరంలో కనిపిస్తే అతడు మరొక రోడ్డమ్మట నడిచి వెళ్ళిపోతాడు. ఐ లవ్ దిస్ డాగ్స్ అందామె. ఐ టు లవ్ డాగ్స్ అన్నాడతను. లవ్ మీ లవ్ మై డాగ్ సామెత అతడికి గుర్తొచ్చింది. రాజేశ్వరి తనను ప్రేమించాలంటే ఆమె కుక్కలను తను లవ్ చేయాలి. ఈ కుక్కలు ఎప్పుడు నన్ను మోసం చేయవు. నేను చెప్పినట్టే నడుచుకుంటాయి. ఎప్పుడు నాతోటే ఉంటాయి. నన్ను విడిచిపోవు అందామె. నువ్వు చెప్పింది నిజం అన్నాడతను. హాల్లో వాళ్ళిద్దరూ కుక్కలు తప్ప మరెవ్వరూ లేరు. కొంచెంసేపు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు? కబీర్ ఏజెన్సీ, టీ నగర్లో ఉంది. అతడి వైపు ఆమె సూటిగా చూసింది. నేను ఈ శనివారం షూటింగ్కి వెళ్తున్నాను. నువ్వు వస్తావా అని అడిగిందామె. వేటక? ఎక్కడికి? మధుమలై అడవుల్లోకి జీప్లో వెళ్తాను. రైఫిల్స్, పిస్టల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు షూటింగ్ తెలియదు అన్నాడతను. నేను నేర్పుతాను. అదేమి బ్రహ్మ విద్య కాదు. కాసేపు వెంకట్రావు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. అక్కడికి వెళ్లే ధైర్యం అతడికి లేదు. కానీ రానంటే ఆమె ఏమనుకుంటుందో. ఆమె కోసం తను ధైర్యం తెచ్చుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి. ఆమె పక్కనే నడవాలి. మీతో సంతోషంగా వస్తానే అన్నాడతను. గుడ్. అక్కడ హాయిగా ఉంటుంది. ప్రజలకు దూరంగా. అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అందామె. టెలిఫోన్ మోగింది. వెళ్ళి ఆమె రిసీవర్ని అందుకుంది. ఆమె వెనకనే కుక్కలు కూడా వెళ్ళాయి. 10 నిమిషాల పాటు మాట్లాడి ఆమె నవ్వుతూ తిరిగొచ్చి సోఫాలో కూర్చుంది. ఎక్కడున్న నాన్న రోజు ఫోన్ చేస్తాడు అందామె. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? కాశ్మీర్లో. అక్కడ షూటింగ్ జరుగుతోంది. మీ తల్లిగారు? ఆమె మరణించింది. నాన్నకున్నంత ఆరోగ్యం ఆమెకు లేదు. అతడు ఆమె వంక నవ్వుతూ చూశాడు. ఈ హాల్లో మీ ఫోటోలేమీ లేవేంటి అన్నాడతను. నావి పైనున్నాయి. వెళ్దాం పద అందే ఆమె. ఆమె పక్కనే అతడు మెట్లెక్క సాగాడు. కుక్కలు ముందు వెళ్తున్నాయి. ఈ కుక్కల్ని ఎప్పుడు కట్టరా? అవి ఎవ్వరిని కరవ్వు. నేను చెప్తే గాని కొత్త వాళ్ళని చూసి మొరుగుతాయి అంతే. వెల్కమ్ టు మై రూమ్ అందామె. పెద్ద హాల్లోకి వాళ్ళిద్దరూ నడిచారు. ఖరీదైన సోఫాలు, గోడలకు ఆమె కలర్ ఫోటోలు వేళ్లాడుతున్నాయి. పక్కనున్న పడగదిలోకి ఆమె అతడిని తీసుకెళ్ళింది. స్వర్గంలా ఉంది. అన్ని గదులు ఎయిర్ కండిషన్. పెద్ద మంచం మీద 2 ఫోమ్ పరుపులు వేయబడ్డాయి. గదిలోని గోడ్రేజ్ బీరువాలు మెరుస్తూ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్, తెల్లటి మార్బుల్ ఫ్లోర్. ఆమె ఇల్లు నిజంగా ఇంద్రభవనంలా ఉంది. ఆమె పక్క తనిలా ఉండడం అతడు కల్లో కూడా అనుకోలేదు. విధి తనని ఆమె దగ్గరికి తీసుకొచ్చింది. ఇదంతా తెలిస్తే తన భార్య బాధపడొచ్చు. కానీ రాజేశ్వరి లాంటి యువతితో తిరిగే అవకాశం యువకులకు ఎప్పుడో గానీ దొరకదు. రాజేశ్వరిని తను పెళ్లాడకపోవచ్చు. అయినా కొంతకాలం పాటు ఆమెతో స్వర్గానికి నిచ్చెనలు వేయొచ్చు. విస్కీ తాగుతావా అని అడిగిందామె. థ్యాంక్స్, తాగుతాను. ఆమె 2 గ్లాసుల్లో విస్కీ పోసి సోడా కలిపి ఐస్ క్యూబ్స్ పడేసి తెచ్చింది. చియర్స్ అందామె. చియర్స్ అన్నాడతను విస్కీ గ్లాసుని అందుకొని. సుబ్బయ్య 2 పెట్టెలు, ఎయిర్ బ్యాగ్స్ వగైరా జీప్లో పెట్టాడు. వెంకట్రావు జీప్ పక్కనే నిలబడి ఉన్నాడు. అతడు తెచ్చుకున్న ఎయిర్ బ్యాగ్ జీపులో ఉంది. 2 రైఫిల్స్ పట్టుకొని రాజేశ్వరి జీప్ దగ్గరకు వచ్చింది. సూర్యుడి లేత కిరణాలు నలువైపులా ప్రసరిస్తున్నాయి. ఆమె వంక వెంకట్రావు ఆత్రంగా చూశాడు. టెర్లిన్ ప్యాంటు, పాలియస్టర్ షర్టు ధరించింది. బెల్టుకు కట్టిన తోలు సంచిలో అమెరికన్ పిస్టల్ ఉంది. బాబ్డ్ హెయిర్, నల్లటి కళ్ళద్దాలు, కాళ్లకు గమ్ బూట్లు. ఆమె అచ్చంగా వేటకు వెళ్తున్న షికారీలాగా ఉంది. గెటిన్ అందామె వెంకట్రావు వంక చూస్తూ. అతడు జీప్ ముందు సీట్లో కూర్చున్నాడు. పక్కనున్న 3 కుక్కలను ఆమె వెనక సీటు మీద కూర్చోబెట్టింది. ఒక కుక్క వెనక నుంచి వెంకట్రావు మెడను నాకింది. అతడు తుళ్ళి పడ్డాడు. ఆమె ముందు సీట్లో కూర్చుంది. వీటి గొలుసులు తేడం లేదా అడిగాడు అతడు. అవసరం లేదు. నేనేం చేయమంటే అవి అలా చేసేస్తాయి.
వెల్ ట్రైన్డ్ అవి అందామె. జీప్ని పోనిచ్చింది. సుబ్బయ్య జీప్ కేసు చూస్తూ ఉండిపోయాడు. ట్రంక్ రోడ్డమ్మట ఆమె జీపును శరవేగంగా పోనిస్తోంది. నువ్వు కారును బాగా డ్రైవ్ చేస్తావు అన్నాడతను. ఆమె నవ్వింది. ఒక కారు పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆనాటి కారు రేసును నాన్న చూశాడు. తర్వాత రేసుల్లో నాన్న పాల్గొవద్దన్నారు. యాక్సిడెంట్ అయి నేను చస్తానేమోనని నాన్న భయం అందామె. కారు రేసులు చాలా ప్రమాదకరమైనవి. నువ్వు మానేసినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడతను. నాన్నకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నాన్న బాగా ముసలివాడైపోయాడు, అందుకని నా గురించి భయపడతాడు. నీ తండ్రి ముసలివారైపోయిన ఎవర్ గ్రీన్ హీరో. ఈనాడు కూడా 16 ఏళ్ల అమ్మాయితో యుగళగీతం పాడుతూ ఆయన స్టెప్స్ వేస్తూ ఉంటే ప్రేక్షకులకు పిచ్చెక్కుతోంది అన్నాడతను. 2ంటికి అడవి ప్రాంతంలో ఉన్న చిన్న బంగ్లా ముందు ఆమె కారాపింది. కరుపయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడి వైపు ఆమె నవ్వుతూ చూసింది. కరుపయ్య, ఎలా ఉన్నావు? మీ దయ్యమ్మ అన్నాడతను. కరుపయ్య నల్లగా ఎలుగుబంటిలా ఉన్నాడు. ఒంటి నిండా నల్లటి వెంట్రుకలు, బుర్ర మీసాలు, కాకి నిక్కరు చారల బనీన్లో ఉన్నాడతను. కాళ్లకు పల్లెలో కొట్టిన చెప్పులు, తలపాగా ఉంది. పొడువుగా లావుగా ఉన్నాడు. వంటామె వచ్చిందమ్మా, అన్నీ మీకు సిద్ధంగా ఉంచాను అన్నాడతను. ఈ పెట్టెలు నా గదిలో పెట్టు, అతడు గెస్ట్ రూమ్లో ఉంటాడు అని ఆమె కిందకి దిగింది. కుక్కలు కూడా కిందకి దూకాయి. వెంకట్రావు వైపు చూసింది. ఫీల్ ఎట్ హోమ్, ఏం కావాల్సిన కరుపయ్యని అడిగే అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. తన గదిలోకి కుక్కలతో సహా ఆమె నడిచింది. వంట ఆమెను పలకరించింది. హాయ్ అంది రాజేశ్వరి. ఏదైనా తాగుతారా? హాట్ కాఫీ అంది ఆమె. వంట వెళ్ళిపోయింది. పడగ్గది అఖండంగా ఉంది. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. జనరేటర్ చప్పుడు బయట వినపడుతోంది. తన తండ్రి ఈ బంగ్లాను కట్టించి 10 ఏళ్లు దాటింది. తల్లిదండ్రులతో ఆమె ఇక్కడకు ఎన్నోసార్లు వచ్చింది. నాన్నకు హాంటింగ్ అంటే మహా సరదా. అలసటగా ఆమె పరుపు మీద వెల్లికిలా పడుకుంది. పెట్టెలు వగైరా గదిలో పెట్టి కరుపయ్య మెల్లిగా బయటకు వెళ్ళిపోయాడు. కుక్కలు మంచం ముందు పడుకున్నాయి. భోజనాలు ముగించి 1 గంట సేపు రాజేశ్వరి, వెంకట్రావు వాళ్ల గదుల్లో పడుకున్నారు. సరిగ్గా 5ంటికి వాళ్ళు అడవిలోకి నడిచారు. కుక్కలు హుషారుగా ముందు పరిగెడుతున్నాయి. కరుపయ్య కూడా రానందుకు వెంకట్రావు సంతోషించాడు. ఆమె పక్కనే అతడు అడుగులేస్తున్నాడు. ఎండుటాకులు బోట్ల కింద నలిగి చప్పుడు చేస్తున్నాయి. ఇక్కడ పెద్ద పుల్లలు సంచరిస్తూ ఉంటాయా అడిగాడు అతను. చిరుత పుల్లలు మాత్రం ఉంటాయి. ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రుళ్ళు ఇంటికొచ్చి అవి తలుపుల మీద బాదుతూ ఉంటాయి అందామె. డేంజరస్. అన్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఇక్కడికి రావాలి అందామె. అతడి చేతిలో రైఫిల్ ఉంది. ఆమె చేతిలో మరో రైఫిల్ ఉంది. క్రితంసారి ఏమైందో తెలుసా? ఏమైంది అడిగాడతను. ఒక ఎలుగుబంటితో ఈ 3 కుక్కలు ఘోరంగా పోట్లాడాయి. వాటిని ఎదిరించలేక ఎలుగుబంటి పారిపోయింది అందామె నవ్వుతూ. నీ కుక్కలు చాలా బలంగా ఉన్నాయి. వాటిని చూసి ఏనుగు కూడా పారిపోవచ్చు. ఏనుగు అంత సులువుగా లొంగదు. 5 ఏళ్ల క్రితం నాన్నతో వచ్చాను. అప్పుడు మా దగ్గర 4 కుక్కలు ఉండేవి. ఒక ఏనుగుల మంద మాకు కనిపించింది. కుక్కలు మరుగుతూ అటు పరిగెత్తాయి. ఆమె ఆగింది. అతడు వంక చూసింది. కుక్కల్ని పిలవమన్నాను. నాన్న వద్దన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామన్నాడు. ఒక కుక్కను తొండంతో చుట్టి పట్టుకుని చెట్టు కొమ్మకేసి కొట్టి దూరంగా విసిరేసింది ఏనుగు. ఆ కుక్క కాళ్ళు విరిగాయి. దాన్ని నాన్న షూట్ చేసి చంపేశాడు. పాపం అన్నాడతను. ఆ కుక్క చాలా బాధపడుతోంది. అందుకని దానికి విముక్తినిచ్చాడు నాన్న. సింపథెటిక్ క్లీనింగ్, మెర్సీ క్లీనింగ్ అంటారు కొందరు అందామె. హఠాత్తుగా అతడు వెనక్కి గెంతాడు. ఆమెను పక్కకు లాగాడు. పెద్ద కొండ చిలువ చెట్టు కొమ్మ నుంచి కిందకు వేలాడుతోంది. భయంగా దానివైపు చూశాడు. అది మనిషిని మింగేస్తుంది. షూట్ చేసి చంపనా అందామె. దాని స్థలానికి వచ్చి దాన్ని చంపడం ఎందుకు? పక్క నుంచి పోదాం అన్నాడతను. నీకు సింపతి ఎక్కువ. నీలాంటివాడు వేటకి రాకూడదు అందామె. నేను వేటకు రావడం ఇదే మొదటిసారి అన్నాడతను. ఇదే ఆఖరిసారి అవుతుందేమో అందామె. అతడు ఆమె వైపు గాబరాగా చూశాడు. మళ్ళా నేను పిలిచినా నువ్వు రాకపోవచ్చు అని దాని అర్థం అందామె. అతడు నవ్వాడు. భుజానికి తగిలించుకున్న బ్యాగ్ వైపు చూశాడు. ఏముంది అందులో? పవర్ఫుల్ టార్చ్ లైట్లు ఉన్నాయి.
చీకటి పడితే మనం ఇంటికి క్షేమంగా చేరుకోవాలి అంటే టార్చ్ లైట్లు కావాలి కదా. ఎన్నో కొండలు ఎత్తుగా కనిపిస్తున్నాయి. 2 కొండల మధ్యన వాళ్ళు నడుస్తున్నారు. కుక్కలు మొరుగుతున్నాయి. ఒక కుందేలు వెనకాల పరిగెడుతున్నాయి. తన ప్రాణం కోసం కుందేలు విమానంలా పరిగెడుతోంది. కుక్కలకు కుందేలు దొరకదు అన్నాడతను. కుందేలు ఒక పొదలో దూరింది. మరుగుతూ కుక్కలు పొద చుట్టూ తిరిగాయి. పొదవైపు వాళ్ళిద్దరూ నడిచారు. రైఫిల్ ఎత్తింది ఆమె. గురి చూసి పొదవైపు 3 సార్లు షూట్ చేసింది. గాలిలో ఎగిరి కుందేలు పొద పక్కనే పడింది. కుక్కలు దానివైపు దూసుకుపోయాయి. డోంట్ టచ్ అరిచిందామె. కుక్కలు వెనక్కు జరిగాయి. దాన్ని బ్యాగ్లో పడేయి అందామె వెంకట్రావు వైపు చూస్తూ. రక్తం కారుతున్న కుందేలును అతడు బ్యాగ్లో పడేశాడు. ఆమె టైం చూసింది. చాలా దూరం వచ్చేసాం. చీకటి పడుతోంది. పోదాం పద అందామె. కుక్కలు కూడా వెనక్కి తిరిగాయి. వాటి వెనకనే నడిచారు వాళ్ళిద్దరూ. ఇద్దరి చేతుల్లోనూ టార్చ్ లైట్లున్నాయి. ఆ కాంతిలో వాళ్ళు కదులుతున్నారు. ఆగు అరిచాడు వెంకట్రావు. ఆమె ఆగింది. టార్చ్ కాంతిలో ప్రాకిపోతున్న నల్లత్రాచు వైపు ఆమె చూసింది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. తాచుపాము మాయమైంది. వాళ్ళు ముందుకు కదిలారు. ఇల్లు చేరుకునేసరికి 7 అయింది. కరుపయ్య గబగబా వచ్చాడు. వెంకట్రావు భుజానుకున్న బ్యాగ్ను అతడు తీసుకున్నాడు. అందులో కుందేలుంది. వంటామను వండమను. ఇతడికి చాలా ఇష్టం అందామె వెంకట్రావు వైపు చూస్తూ. అది నీకెలా తెలుసు అని అడిగాడతను. మనిషి మొహం చూసి ఏది ఇష్టమో నేను గ్రహించగలను అందామె. ఇద్దరూ హాల్లోకి వెళ్ళారు. గో అండ్ బాత్, తర్వాత డిన్నర్ అందామె తన గది వైపు నడుస్తూ. కుక్కలు ఆమె వెనక్క పరిగెత్తాయి. 9ంటికి వెంకట్రావు ఆమె పడగదిలోకి వెళ్ళాడు. పెద్ద సోఫాలో ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. విస్కీ తాగుదాం అందామె. నేను ఇస్తాను అని అతడు లేచాడు. 2 గ్లాసుల్లో పోశాడు. ఇద్దరు చియర్స్ చెప్పుకొని తాగడం ప్రారంభించారు. ఈ అడవి ప్రాంతంలో ఇన్ని సౌకర్యాలున్న బంగ్లా ఉందని ఎవరైనా చెప్తే నేను నమ్మేవాణ్ణి కానేమో, చూశాక నమ్మక తప్పదు అన్నాడతను. నాన్నకెక్కడున్న అన్ని సౌకర్యాలు కావాలి. అలాగే నాకు కూడా అలవాటైపోయింది అందామె. ఆల్షేషియన్ కుక్కలు వాళ్ల కాళ్ల ముందు పడుకుని ఉన్నాయి. 2 పెగ్గులు సేవించడం పూర్తయింది. 3వ పెగ్గు వెంకట్రావు గ్లాసులో పోస్తున్నాడు. కరపయ్య గదిలోకి వచ్చాడు. మాంసం ఉడకబెట్టానమ్మా, మీరొచ్చి కుక్కలకి వెయ్యండమ్మా అన్నాడు కరపయ్య. హుషారుగా ఆమె లేచింది. ముందు వరండా మీదకి వెళ్ళింది. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు 3 పక్క పక్కనే అమర్చబడి ఉన్నాయి. రాజేశ్వరి 3 ప్లేట్లలోనూ సమానంగా వేసింది. టామ్, లూసీ, స్కాట్, హ్యావ్ డిన్నర్ కమాన్ అందామె. పెద్ద మనుషుల్లా కుక్కలు ప్లేట్ల వైపు వెళ్ళి తినడం ప్రారంభించాయి. అవి తినేదాకా రాజేశ్వరి అక్కడే నిలబడింది. మాంసాన్ని తిని ప్లేట్లను నాకాయి కుక్కలు. ఆమె తన గదిలోకి నడిచింది. వెనకనే వెళ్ళాయి కుక్కలు. వెంకట్రావు ఇచ్చిన గ్లాసును అందుకొని ఆమె మెల్లిగా తాగుతూ, రాజీ, నీ వేట అడ్వెంచర్స్ గురించి చెప్పు, వినాలనుంది అన్నాడతను. 2 ఏళ్ల క్రితం నేను నాన్న ఇక్కడికి వచ్చాం. ఏదో చిరుతపులి తిరుగుతోంది అని విన్నాం. అది తిరిగే ప్రదేశానికి నడిచాం. మాతో ఆ రోజు కరపయ్య కూడా ఉన్నాడు. ఒక మేకని చెట్టు మాను కట్టేశాం. నాన్న నేను చెట్టెక్కి కూర్చున్నాం. కరపయ్య మరో చెట్టు మీద ఉన్నాడు. అతడి దగ్గర పెద్ద టార్చ్ ఉంది. కాంతి కావలసినప్పుడు మేము వెయ్యమనగానే అతడు బటన్ నొక్కేవాడు. చీకటి పడింది. వాతావరణం బీభత్సంగా ఉంది. మేము ఎదురుచూస్తున్న చిరుతపులి వస్తుందో రాదో. థ్రిల్లింగ్ అన్నాడు వెంకట్రావు. 12 తర్వాత చిరుతపులి అరుస్తూ వచ్చింది. నాన్న నా చేతి మీద వేళ్లతో రాశాడు. మేక మీదకు దూకింది చిరుతపులి. ఎక్సైటింగ్. మేక భయంకరంగా అరవసాగింది. అదే క్షణంలో బటన్ నొక్కాడు కరపయ్య. టార్చ్ కాంతి చిరుతపులి మీద పడింది. దాని నోట్లో ఉంది మేక మెడ. 2 సార్లు షూట్ చేశాను. 3వసారి మళ్ళా షూట్ చేశాను. చిరుతపుల్లి ఎగిరి కరపై ఉన్న చెట్టు కింద పడింది. టార్చి కాంతిలో దానివైపు చూశాం. గిజగిజ కొట్టుకుంటూ చిరుతపులి పక్కకు వాలిపోయింది. నాన్న నా చెయ్యిని పట్టుకుని బ్రహ్మాండంగా చంపావు అన్నాడు. అరగంట తర్వాత కరపయ్య కిందకి దిగాడు. చిరుతపులి చచ్చింది అని అరిచాడు. నేను నాన్న కిందకి దిగి అది పడున్న చోటికి నడిచాం. టార్చ్ కాంతిలో దాన్ని చూశాను.
నేను చంపిన మొదటి క్రూర మృగం అదే. ఆ రోజు నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది అందామె. వంటామె గుమ్మంలో నిలబడి వడ్డించమంటారా అని అడిగింది. వడ్డించు, వస్తున్నాం అంది రాజేశ్వరి. ఇద్దరూ తాగడం పూర్తి చేసి హాల్లోని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరూ ఆకలితో తినసాగారు. మసాలా వేసి వండిన కుందేలు మాంసం చాలా రుచికరంగా ఉంది. చాలా బాగుందే అన్నాడతను. ఆమె బాగా వండుతుంది అంది రాజేశ్వరి. డిన్నర్ పూర్తయ్యేసరికి 10 దాటింది. కుక్కలు డైనింగ్ టేబుల్ పక్కనే తిరుగుతున్నాయి. కరపయ్య వంటామె పల్లెలో ఉన్న తమ ఇళ్లకు పోతామన్నారు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే పడుకోండి అందామె. నాకు ఈ మధ్యన పెళ్ళైందమ్మా అన్నాడు కరపయ్య. తండ్రి లేని పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది వంటామె. మిమ్మల్ని నేను దింపుతాను పదండి అంది రాజేశ్వరి. వెనక సీట్లో కుక్కల మధ్య కరపయ్య వంటామె సర్దుకున్నారు. వెంకట్రావు ముందు సీట్లో కూర్చున్నాడు. ఆమె జీప్ను పోనిచ్చింది. ఎందుకమ్మా మీకు శ్రమ అంది వంటామె. ఈ అడవి తోవమ్మట రావడం కష్టమమ్మా అన్నాడు కరపయ్య. మరేం పర్వాలేదు అందామె. ఎత్తు పల్లాలున్న కంట్రీ రోడ్లమ్మట జీప్ కదిలిపోతోంది. అరగంటలో వాళ్లను పల్లెలో దింపి జీప్ను వెనక్కి తిప్పి పోనిచ్చింది ఆమె. వెనక కుక్కలున్నాయి. రివ్వున గాలి వీస్తోంది. చలిగా ఉంది. ఏవో జంతువులు అరుస్తున్నాయి. మనం బంగ్లాలో ఒంటరిగా ఉండాలి అన్నాడు వెంకట్రావు. ఆమె నవ్వింది. 3 కుక్కలు, రైఫిల్సు, పిస్టల్సు అన్నీ ఉండగా భయం దేనికి అందామె హుషారుగా. పరుపు మీద ఆమె పడుకుంది. నిద్ర రావడం లేదు. గత జీవితం గురించి ఆమె ఆలోచిస్తోంది. రాజు ఆమెను ఒక ఎగ్జిబిషన్లో కలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు అనేక చోట్లకు తిరిగారు. ప్రేయసి ప్రియులుగా మారారు. ఇద్దరు సినిమాలకు వెళ్ళారు. అతడితో ఆమె 2 సార్లు షూటింగ్కు కూడా వెళ్ళింది. రాజా ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బిఏ పాస్ అయ్యాడు. మంచి జీతం వస్తోంది. చక్కటి రూపం. నాన్న, నేను పెళ్ళాడతాను అందామె తండ్రితో ఒకసారి. ఎవరిని? రాజాని. ఐ లవ్ హిమ్. అతడిని తీసుకొచ్చి నాకు పరిచయం చేయి అన్నాడు తండ్రి. అలాగే నాన్న అందామె. ఆ పరిచయం చేసే అవకాశం ఆమెకు లేకుండా పోయింది. ఇదే బంగ్లాలో, ఇదే పరుపు మీద రాజాకు ఆమె పూర్తిగా లొంగిపోయింది. ఆ రోజు అడవిలో తిరిగి తిరిగి వానలో తడిసి ముద్దై వాళ్ళ ఇంటికొచ్చారు. ఒకే గదిలో దుస్తులు మార్చుకోబోయారు. ఆ క్షణంలో మన్మధుని బాణాలు ఇద్దరి వైపు దూసుకుపోయాయి. అలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. రోజులు గడిచిపోయాయి. నాన్నతో మాట్లాడడానికి రాజా ఆ రోజు పొద్దుటే ఇంటికొస్తాను అన్నాడు. కానీ రాలేదు. రాజా ఎందుకు రాలేదు అడిగాడు తండ్రి. ఏమో నాన్న అందామె. అతడు ఆఫీస్కి ఫోన్ చేసింది. అతడు ఆఫీస్కి రాలేదు. అటుపైన ప్రతిరోజు ఆమె అతడు ఆఫీస్కి ఫోన్ చేసేది. అతడు ఆఫీస్కి రాలేదని వాళ్ళు చెప్పేశారు. అతడు ఉండే ఇంటికి వెళ్ళింది ఆమె. అతడి గదిలో మరెవరో నివసిస్తున్నారు. ఇంటి ఓనర్ని ఆమె కలుసుకుంది. రాజా ఏమయ్యాడు అని అడిగింది. నాకు తెలియదమ్మా, చెప్పకుండా ఎక్కడికో ఉడాయించాడు. 3 నెలల అద్దె నాకు బాకీ పడ్డాడు. తాళం పగలగొట్టి ఆ గదిని ఎవరికో అద్దెకిచ్చేశాను అన్నాడు ఓనర్. రాజు ఎట్లాంటివాడు అని అడిగిందామా. నాకు ప్రతి నెల అద్దె సరిగ్గా ఇచ్చేవాడే, మంచివాడే అన్నాడతను. విరక్తితో ఆమె వెళ్ళిపోయింది. ఆమె గర్భవతి. ఇప్పుడేం చేయాలి? రాజా తిరిగి వచ్చేస్తాడనే నమ్మకం ఆమెలో నశించింది. ఆమె డాక్టర్ పద్మినిని కలుసుకుంది. డాక్టర్ ఆమెను పరీక్షించి ఆమె చెప్పిందంతా వింది. అమ్మాయి, చాలా ఆలస్యం చేసావు. ఇప్పుడు అబార్షన్ చేయించుకోవడం నీ ప్రాణానికే ముప్పు తేవచ్చు అంది డాక్టర్. డాక్టర్, ఆ దుష్టుడి బిడ్డ నాలో పెరగకూడదు. దాన్ని తుంచి పారేయాలి అందామె. అందుకోసం నువ్వు బలవకూడదు కదా. అయితే ఏం చేయమంటారు? బిడ్డను కనేసి అక్కర్లేకపోతే ఎక్కడో అక్కడ వదిలేయి అంది డాక్టర్. అలాగే జరిగింది. కొడుకు పుట్టాడు. ఒక అనాథాశ్రమంలో తన బిడ్డను వదిలేసి వచ్చింది. ప్రతి నెల ఆ అనాథాశ్రమానికి విరాళంగా ఆమె డబ్బు పంపుతూ ఉంటుంది. కావలసినప్పుడు వచ్చి ఆ బిడ్డను చూస్తానంది. ఎప్పుడు కావలసినా నువ్వు వచ్చి చూడొచ్చమ్మా అంది ఆ కార్యదర్శి కామాక్షమ్మ. 4 ఏళ్ళు అయినా రాజా ఏమయ్యాడో ఇప్పటి వరకు తెలియలేదు. అతడు తనని మోసం చేశాడు. తనని అనుభవించి ఉద్యోగం మాని గది వదిలేసి మరే పట్టణానికి అతడు పారిపోయి ఉండాలి. నువ్వు పెళ్ళాడాలమ్మా అన్నాడు తండ్రి.
నాకొద్దు నా పెళ్ళి, యువకులు అంటే నాకు అసహ్యం అందామె. నీకేం కావాలో నువ్వే కనుక్కో అని తండ్రి ఊరుకున్నాడు. ఎవరో తలుపులు దబదబా తట్టారు. గతంలోంచి తేరుకుని ఆమె లేచింది. తలుపులు తెరిచింది. బయట నిలబడిన వెంకట్రావు మొహంలో గాబరా కనిపిస్తోంది. బందిపోటు దొంగలేమో ముందు తలుపులను బాతున్నారు అన్నాడతను. ఆమె ముందు తలుపు దగ్గరికి నడిచింది. చెవిని తలుపు కానించి మౌనంగా నిలబడింది. కుక్కలు ఆమె పక్కకు చేరుకున్నాయి. తటాలున ఆమె తన గదిలోకి పరిగెత్తింది. రావు, టార్చ్ తీసుకో అందామె. రైఫిల్ని ఆమె తీసుకొచ్చింది. వెనక తలుపులు తెరిచింది. కుక్కలు బయటికి పరిగెత్తాయి. అవి మరుగుతున్నాయి. వెంకట్రావు టార్చ్ని ఆన్ చేసి పట్టుకున్నాడు. ఆ కాంతి ఆమె బంగ్లా ముందు వైపు కదిలింది. నల్లటి ఆకారం తలుపు ముందు నిలబడి బాత్తోంది. కుక్కలు మొరుగుతూ ఆ ఆకారం వైపు దూకాయి. టార్చి కాంతిలో తలుపు ముందు నిలబడి ఉన్న ఎలుగుబంటిని ఆమె స్పష్టంగా చూసింది. రైఫిల్ని గాల్లోకి 2 సార్లు షూట్ చేసింది. అరుస్తూ ఎలుగుబంటి పారిపోయింది. దాన్ని తరుముతూ కుక్కలు వెనక వెళ్ళాయి. కమ్ బ్యాక్ అరిచిందామె. కుక్కలు వెనక్కు వచ్చేసాయి. భయపడితే ఎలుగుబంటి అదే పారిపోతుంది. దాన్ని చంపడం వృధా అందామె. ఆమె టైం చూసింది. 12 దాటింది. గుడ్ నైట్, వెళ్ళి పడుకో అంది వెంకట్రావుతో. అతడు కదలలేదు. ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. నిద్ర పట్టడం లేదు అన్నాడతను. రాజేశ్వరి తన పడగదిలోకి నడిచింది. రైఫిల్ని టేబుల్ మీద పెట్టి పరుపు మీద కూర్చుంది. కుక్కలు మంచం ముందు పడుకున్నాయి. వెంకట్రావు గదిలోకి వచ్చి నిలబడ్డాడు. ఒంటరిగా పడుకోలేవా అడిగిందామె. నేను ఈ గదిలో పడుకుంటాను అన్నాడతను. ఆ ఎలుగుబంటి మళ్ళా వస్తుందని భయమా? అది కాకపోతే మరో ఎలుగుబంటి రావచ్చుగా, లేదా ఏ ముళ్లపందో రావచ్చుగా. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. క్రితంసారి నాకు జరిగిన అనుభవాన్ని గురించి నువ్వు వింటే హడిలిపోతావు అందామె. ఏమైంది అడిగాడతను. మంచానికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చుంటూ. నాన్న నేను వేటకి వెళ్ళి 8 వచ్చాం. నాన్న స్నానం చేసి నేను నాన్న బయట కుర్చీలో కూర్చున్నాం. చంద్రకాంతిలో హాయిగా ఉంది. నాన్న ఏదో చెప్తున్నాడు. నేను కరపయ్య చెవులు రిక్కించి వింటున్నాం. ఆనాడు నాన్న ఒక జింకను షూట్ చేశాడు. కరపయ్య దాన్ని ఇక్కడికి మోసుకొచ్చాడు. వంటామె జింక మాంసం వండుతోంది. ఆ రాత్రి మేము ఆలస్యంగా భోంచేశాం. నాన్న గుడ్ నైట్ చెప్పి నా గదికి వెళ్ళిపోయాను. తలుపులు మూసి కునికిపాట్లు పడుతూ పరుపు మీద వాలాను. ఏదో బొచ్చు నా శరీరానికి తగిలింది. అమాంతంగా కిందకి దూకి లైట్ ఆన్ చేశాను. నా పరుపు మీద ఎలుగుబంటి పడుకునుంది. తలుపు తెరిచి బయటికి పరిగెత్తాను అరుస్తూ. నా అరుపు విని నాన్న, కరుపయ్య పరిగెత్తుకొచ్చారు. గుడ్ గాడ్ అన్నాడు వెంకట్రావు. నాన్న, కరుపయ్య నా గదిలోకి వెళ్ళి ఎలుగుబంటి వైపు చూశారు. బయటకు పరిగెత్తారు. నాన్న రైఫిల్ అందుకున్నాడు దాన్ని చంపడానికి. కానీ కరుపయ్య కాగడాతో అక్కడికి వచ్చాడు. ఆ కాగడాతో దాన్ని భయపెడుతూ గెంటేశాడు. ఎలుగుబంటి కిందకు దూకి హాల్లోకి వచ్చింది. కాగడాతో కరుపయ్య దాన్ని తరుముతూ వెళ్ళాడు. వెనక నుంచి అది పారిపోయింది. అది ఎలా లోపలికి వచ్చింది? వంటామె వెనక తలుపులు మూయడం మర్చిపోయింది. మేము ఇంటి ముందు బయట కూర్చున్నాం. అది నా గదిలోకి వెళ్ళి హాయిగా పడుకుంది. నాకు ఆనాడు ఎంత భయమేసిందో అసలు నేను చెప్పలేను అందామె. వెనక తలుపు సరిగ్గా మూసావా అన్నాడతను. నేను మూసానులే, డోంట్ వరీ అందామె. అతడు సోఫాలోంచి లేచాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. రాజేశ్వరి సిల్క్ నైటీలో అప్సరసలా ఉంది అతడి కళ్ళకు. వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్. గుడ్ నైట్ అందామె ఆవలిస్తూ. అతడు హాల్లోకి వెళ్ళాడు. నల్లటి ఆకారం ఏదో అతడి చెంప మీద తట్టుతూ ఎగిరిపోయింది. అతడు భయంతో అరిచాడు. కుక్కలు మరుగుతున్నాయి. ఆమె వెనకనే హాల్లోకి పరిగెత్తాయి. హాల్లో అటు ఇటు దూసుకుపోతున్న ఆకారం వైపు చూసింది. అడవి గబ్బిలం. భయపడకు అందామె. పడగదిలోకి వెళ్ళి ఒక పొడవాటి ఒత్తిని తెచ్చి ఆమె వెలిగించింది. ఒత్తి వెలుగుతూ పొగను చిమ్మింది. ఆ పొగను భరించలేక అడవి గబ్బిలం కిటికీలోంచి బయటికి ఎగిరిపోయింది. వెంకట్రావు స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు. ఇక్కడ బ్రతకాలి అంటే నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అన్నాడతను. నువ్వే నేర్చుకుంటావు. ప్రాణభయం ప్రాణాన్ని కాపాడే మార్గాలు ఎన్నో సూచిస్తుంది అందామె నవ్వుతూ. కుక్కలతో ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంకట్రావు పక్క గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అతడు ఆటోలోంచి కిందకి దిగాడు. గేటు ముందున్న గోర్ఖా అతడి వంక పరీక్షగా చూశాడు. మీరా సాబ్
అన్నాడు. నేనే అని అతడు లోపలికి నడిచాడు. ఇల్లంతా మునుపటిలాగే ఉంది. నౌకర్లు కూడా మునుపటి వాళ్లే. ఆలోచిస్తూ అతడు పోర్టిగోల్లోకి వెళ్ళాడు. అక్కడున్న సుబ్బయ్య కుంటుతూ ముందుకొచ్చాడు. ఎవరు కావాలి అని అడిగాడు సుబ్బయ్య. నన్ను అప్పుడే మర్చిపోయావా అన్నాడతను. సుబ్బయ్య అతడి వైపు సూటిగా చూశాడు. అయ్యా మీరా? పోల్చావు, సంతోషం. చిన్నమ్మ ఉన్నారా? లేరయ్యా, చిన్నమ్మ వేటకెళ్ళారు. వెళ్ళి ఎన్ని రోజులైంది? నిన్ననే వెళ్ళారు. ఎక్కడకు? మీకు తెలుసుగా. అక్కడికేనయ్యా. అతడు సుబ్బయ్య వైపు సూటిగా చూశాడు. ఒంటరిగా వెళ్ళారా? కూడా ఒక అబ్బాయి గారు ఉన్నారండి. అతడు మాట్లాడలేదు. అతడి గుండెని ఎవరో పిండుతున్నట్టు అనిపించింది. తను మరీ ఆలస్యంగా వచ్చాడేమో. అతడు వెనక్కి తిరిగాడు. వేగంగా బయటికి నడిచాడు. గేటు ముందున్న ఆటో ఎక్కాడు. పోనీ అన్నాడు డ్రైవర్తో. డాక్టర్ పద్మిని క్లినిక్ ముందు అతడు ఆటో దిగాడు. లోపలికెళ్ళాడు. ఒక నర్సు అతడి వంక ప్రశ్నార్థకంగా చూసింది. డాక్టర్ పద్మిని గారితో మాట్లాడాలి. వెళ్ళండి, ఆ గదిలో ఉన్నారు అందామె. డాక్టర్ పద్మిని గదిలోకి అతడు వెళ్ళాడు. హలో డాక్టర్ అన్నాడు హుషారుగా. ఓ నిమిషం పాటు చూశాక ఆమె అతడిని పోల్చుకోగలిగింది. గుడ్ హెవెన్స్, మీరా? రాజేశ్వరికి మీ మీద చాలా కోపంగా ఉంది. నిజం చెప్పాలంటే మొగాళ్ళంటేనే ఆమెకు అసహ్యం పుట్టింది. అతడు మౌనంగా ఉండిపోయాడు. ఇంతకాలం ఏమయ్యారు? మనం ఒక తోవమ్మట వెళ్ళాలి అని అనుకుంటే విధి మరోవైపుకి మనల్ని లాక్కుపోతుంది. అదే జరిగింది నా విషయంలో. డాక్టర్ పద్మిని అతడి వైపు సూటిగా చూసింది. ఆమెకు బిడ్డ పుట్టాడు. అతడిని అనాథాశ్రమంలో వదిలేసింది. పూర్ కిడ్ అందామె. ఏ అనాథాశ్రమంలో? కామాక్షమ్మ గారు నడుపుతున్న శరణాలయంలో అంది ఆమె. అతడు విచార వదనంతో కూర్చుండిపోయాడు. ఆమెను కలుసుకున్నారా అని అడిగిందామె. కలుసుకోవాలనే వచ్చాను, కానీ ఆమె ఇంట్లో లేదు. ఒక మిత్రుడితో వేటకెళ్ళిందని తెలిసింది. ఈ పరిస్థితిలో ఆమెను చూడడం వృధా అని అనిపిస్తోంది అన్నాడతను. మీరు తప్పక ఆమెను కలుసుకోవాలి డాక్టర్. సంవత్సరాలు దొర్లిపోయేసరికి ఆడదాని మనసు మారుతుంది. కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడతాయి. ఇప్పుడు నేను ఆమెను కలుసుకుంటే పానకంలో పొడకనవుతాను అన్నాడతను. అతను లేచాడు. ఆమెకు నమస్కరించి బయటికి నడిచాడు. ఆటోలో కూర్చున్నాడు. ఆటో కదిలింది. ఒకచోట దిగి అతడు కొన్ని బిస్కెట్లు, చాక్లెట్లు కొన్నాడు. మళ్ళా ఆటో ఎక్కాడు. కామాక్షమ్మ అనాథాశ్రమానికి పోని అన్నాడు డ్రైవర్తో. ఒక గేటు ముందు అతడు ఆటోలోంచి దిగాడు. మీటర్ చూసి డబ్బు చెల్లించాడు. మెల్లిగా లోపలికి నడిచాడు. ముందు హాల్లో కూర్చున్న కామాక్షమ్మ ముందుకు నడిచి ఆమెకు నమస్కరించాడు. రాజేశ్వరి ఇక్కడ ఒక కుర్రాన్ని చేర్చింది, అతన్ని చూడాలి అన్నాడతను. ఉండండి అని ఆమె లోపలికి వెళ్ళింది. కాసేపట్లో ఒక కుర్రాడు హాల్లోకి వచ్చి అతడి వైపు చూశాడు. ఆ కుర్రాడి వైపు అతను కన్నీళ్లతో చూశాడు. తన చేతిలోని పాకెట్లను ఆ కుర్రాడికి ఇచ్చాడు. అవన్నీ నీకే బాబు, తీసుకో అన్నాడతను. ఇవన్నీ అమ్మ పంపిందా అని అడిగాడు కుర్రాడు. అమ్మే పంపింది అన్నాడతను. అమ్మేది? రాలేదు, వస్తుంది తర్వాత. అమ్మకి నా మీద కోపం రావడం మానేసింది. అమ్మకేమీ నీ మీద కోపం రాదు. నేను పోవచ్చా అడిగాడు ఆ కుర్రాడు. వెళ్ళు బాబు అన్నాడు అతను. ఆ ప్యాకెట్లను అక్కడే పడేసి వెనక్కు తిరిగాడు ఆ కుర్రాడు. ఆ ప్యాకెట్లు అన్నాడతను. అమ్మ వచ్చి ఇస్తేనే తింటాను అని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు లోపలకు. కామాక్షమ్మ హాల్లోకి వచ్చింది. నేల మీద ఉన్న ప్యాకెట్ల వైపు చూసింది. కామాక్షమ్మ గారు పిలిచాడతను. చెప్పండి అందామె. ఆ బిస్కెట్లు, చాక్లెట్లు మీ పిల్లలకు పంచిపెట్టండి అన్నాడతను. అలాగే చేస్తాను అందామె. అతడు నమస్కరించి వెనక్కు తిరిగాడు. జీవం లేనట్టు రోడ్డు మీదకి నడిచాడు. తన జీవితం గురించి ఆలోచిస్తూ మెల్లిగా అడుగులు వేయసాగాడు. 2 కొండల మధ్య లోయలో వాళ్ళు నడుస్తున్నారు. కుక్కలు ముందు పరిగెడుతున్నాయి. ఆమె తటాలు నాగి అతడి వైపు చూసింది. ఒక వేటంటే నాకెంతో సరదా అందామె. జింకల్ని చంపడమా అడిగాడు వెంకట్రావు. జింకకి బదులు నువ్వు ఈ అడవిలో పరిగెత్తాలి, నీ ప్రాణాల్ని కాపాడుకునేందుకు. రైఫిల్తో నేను నీ వెనకే రావాలి నిన్ను చంపడానికి. నాకు చిక్కకుండా, నా గుళ్ళకు బలవకుండా నువ్వు రక్షించుకుంటూ పారిపోవాలి అందామె. అతడి మొహం పేలవంగా తయారైంది. రాజీ, ఏంటి నువ్వు అనేది? నేను నీ గుళ్ళకు బలైపోతే, నన్ను నేను కాపాడుకోలేకపోతే నా గతి ఏమవుతుంది? ఆమె వైపే చూశాడతను. ఆమె కళ్ళు, మొహం ఎర్రబడ్డాయి. ఎందుకో ఆ క్షణంలో ఆమెను చూస్తే
అతడికి ఒళ్ళు జలజరించింది. చెప్పు రాజీ అన్నాడతను. నా గుళ్ళకు బలైతే నువ్వు చస్తావు. నీ శరీరాన్ని ఇక్కడే కాల్చి మాంసం ముద్దలను నరికి నా కుక్కలకు పడేస్తాను. అవి హుషారుగా తింటాయి అందామె. యు ఆర్ ఏ క్యానిబాల్ అరిచాడతను. యు ఆర్ ఏ బాస్టర్డ్. నీకు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. నన్ను పెళ్ళాడతానని అబద్ధాలు చెప్తూ నా వెంటబడ్డావు. నన్ను మోసగించాలని నీ తాపత్రయం. నీ గురించి అన్నీ కనుక్కునే ఇక్కడికి తీసుకొచ్చాను. నీతో నాకు సరదా అయిన ఆట ఆడడానికి నీలాంటి మోసగాడిని ఒక్క బుల్లెట్తో షూట్ చేయమంటే నాకెంతో సరదా. అతడు వణికిపోతున్నాడు. ప్లీజ్ నన్ను పోని, నీతో అబద్ధాలు చెప్పాను, నిజమే, ఇటుపైన నీ దగ్గరికి ఎప్పటికీ రాను అన్నాడతను. నువ్వు ఆడవలసిందే. బీ ఎ మ్యాన్. పిరికి పందలా ప్రవర్తించకు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ ఇష్టం వచ్చిన వైపు పారిపో, ఎక్కడో అక్కడ దాక్కో. ఈ ఆటలో నెగ్గే అవకాశం నీకు ఉంది. నో, నేను నెగ్గలేను. నాకు షూటింగ్ తెలియదు. నేను ఎక్కడున్నానో నీ కుక్కలు పసిగడతాయి. నీ చేతుల్లో చచ్చి నీ కుక్కలకు తిండి కావలసిన గతి నాకు పడుతోంది. ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను పోని. అది జరగదు. జింకలా కుందేల్లా పరిగెత్తు. 5 నిమిషాల్లో చాలా దూరం పోవచ్చు నువ్వు. 5 నిమిషాలు గడిచాకే నేను నీకోసం వేటాడతాను. గెట్ రెడీ, స్టార్ట్ అరిచిందామె. అతడి భుజానుకున్న సంచి కింద పడింది. చేతిలోని రైఫిల్ని అతడు నేల మీద పడేశాడు. తటాలన వెనుతిరిగి పరిగెత్తాడు. సంచిని, రైఫిల్ని ఆమె తీసుకుంది. అతడి ఆకారం కనిపిస్తోంది. ఎన్నో చెట్లు దాటి అతను వెళ్ళిపోయాడు. అతడి ఆకారం ఎప్పుడు కనపడడం లేదు. ఆమె టైం చూసింది. 5 నిమిషాలు దాటింది. టామ్, లూసీ, స్కాట్, గో ఫర్ హిమ్, క్యాచ్ హిమ్ అరిచిందామె. కుక్కలు పరిగెత్తాయి. వెనకనే ఆమె పరిగెత్తసాగింది. ఆమె చేతిలో ఉన్నది స్పెషల్ అమెరికన్ రైఫిల్. 25 సార్లు షూట్ చేయొచ్చు. 10 నిమిషాల పాటు కుక్కలు అటు ఇటు పరిగెత్తి చివరికి ఓ చెట్టు కింద ఆగాయి. పైకి చూసి మరగడం ప్రారంభించాయి. ఆమె చెట్టు కిందకి వెళ్ళింది. ఆకులు దట్టంగా ఉన్నాయి. ఎక్కడ అతడి రూపం కనపడడం లేదు. కొమ్మ చుట్టూ మెలికలు తిరిగి కిందకు వేలాడుతున్న కొండచిలువ ఆమె కనిపించింది. లావుగా, చాలా పొడుగ్గా ఉంది. రైఫిల్ని గురిపెట్టి ఆమె 2 సార్లు షూట్ చేసింది. 3 ముక్కలై కొండచిలువ మెల్లిగా కింద పడింది. 3 కుక్కలు 3 ముక్కల్ని నలిపి నొక్కేశాయి. మరోసారి చెట్టు వైపు షూట్ చేసింది. కొన్ని చిన్న కొమ్మలు చప్పుడు చేస్తూ కింద పడ్డాయి. ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ పైకి చూసింది. అతడి ఆకారం ఎక్కడా కనపడలేదు. ఒకనాటి దృశ్యం ఆమె గుర్తొచ్చింది. చిరుతపులి రాక్ కోసం ఎదురు చూస్తూ ఆమె, నాన్న చెట్టెక్కి కూర్చున్నారు. చెట్టు మీద మనిషి కోసం ఆమె ఈనాడు పులిలాగా కింద నిలబడి ఉంది. ఆకుల చప్పుడు లేలగా వినిపించింది. కుక్కలు పక్కనున్న మరో చెట్టు కిందకి దూసుకుపోయాయి. ఆమె అటువైపు నడుస్తూ పైకి చూసింది. 2 చెట్ల కొమ్మలు దగ్గరగా ఉన్నాయి. అతడు టార్జన్ లాగా ఆ 2వ చెట్టు మీదకు చేరుకొని ఉండాలి. అతడున్న స్థలాన్ని కుక్కలు సరిగ్గానే పోల్చాయి. అరగంటలో చీకటి పడుతుంది. అటుపైన చీకట్లో అతన్ని కనుక్కోవడం అంత సులువైన పని కాదు. ఆమె కుక్కలను పిలిచింది. కొంచెం దూరం వెళ్ళి ఒక పొద పక్కనే ఆమె దాక్కుంది. కుక్కలు మౌనంగా కింద పడుకున్నాయి. పొద పైనుంచి ఆమె రహస్యంగా చూస్తోంది. చెట్టు మీద నుంచి కిందకు దూకి అతడు పిచ్చివాడిలాగా పరిగెత్తసాగాడు. అతడి వైపు ఆమె 2 సార్లు షూట్ చేసింది. కానీ అతడు నేల కూలలేదు. అటువైపు ఆమె పరిగెత్తింది. గెట్ హిమ్ అందామె కుక్కలతో. కుక్కలు అతడి వైపు పరిగెత్తాయి. ఆమె కుక్కల వెనకనే కదులుతోంది. పరిగెడుతున్న వెంకట్రావు సమీపంలో ఉన్న ఒక వ్యక్తి వైపు దూసుకు వెళ్ళాడు. అతడి కాళ్ల మీద పడ్డాడు. నన్ను చంపుతోందామె, రక్షించండి అరిచాడతను ఆయాసంతో. ఈ అడవిలో మరో మనిషి కనిపించినందుకు వెంకట్రావు సంతోషించాడు. కుక్కలు అక్కడకు మరుగుతూ వచ్చాయి. టామ్, లూసీ, స్కాట్, గో బ్యాక్ అరిచాడు ఆ వ్యక్తి. కుక్కలు అమాంతం వెనుతిరిగి వెళ్ళిపోయాయి. ఆ వ్యక్తి కుక్కల వెనకనే వెళ్ళాడు. ఎదురుగా వస్తోంది రాజేశ్వరి. 2 రైఫిల్సు, సంచితో ఆమె భద్రకాళిలాగా కనిపిస్తోంది. ఆమె వైపు అతడు ఆవేశంతో చూశాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంది. రాజీ, ఏం చేస్తున్నావు నువ్వు?
అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావా అన్నాడతను. నువ్వా అందామె పళ్ళు పటపటా కొరుకుతూ. నేనే అన్నాడతను. రైఫిల్ని అతడి వైపు తిప్పిందామె. నిన్ను షూట్ చేసి చంపి తునాతునకలు చేసి నీ మాంసాన్ని కుక్కలకు పాడేస్తా అందామె. చొక్కా బటన్ విప్పేశాడు. నీ చేతుల్లో చావడం కంటే ఈ జీవితంలో నేను ఆశించేది ఏముంది రాజీ? షూట్ మీ, కిల్ మీ. కానీ అదంతా చేసే ముందు నేను చెప్పేది విను. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా శరీరాన్ని చిత్రవద చేసుకో. నేను ఎక్కడికి పారిపోలేదు. నా హృదయంలో ఉన్నది నువ్వే. అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడతను. ఈ 4 ఏళ్ళు ఏమయ్యావు బుల్లెట్లా ప్రశ్నించింది ఆమె. 4 ఏళ్ల క్రితం ఒక రాత్రి నేను బస్సులో బెంగళూరు నుంచి మద్రాసు వస్తున్నాను. మొన్నాడు పొద్దుటే మీ ఇంటికి వస్తానన్నాను. కానీ విధి నా జీవితాన్ని మార్చేసింది. మరొక ఆడపిల్లను పెళ్ళాడావా అందే ఆమె కొంటగా. బందిపోటు దొంగలు మా బస్సును ఆపారు. అంతా దోచుకున్నారు. నేను మరొక 3 యువకులు వాళ్ళని ఎదిరించాం. వాళ్ళు మా 4 బలవంతంగా తీసుకుపోయారు. వాళ్ళ స్థావరం కొండల మధ్యన ఉంది. ఈ 4 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. బయటకు కదిలే అవకాశం నాకు లేకుండా పోయింది. ఎవ్వరికి ఉత్తరాలు కూడా రాయలేక అందరికీ దూరమయ్యాను. అక్కడ నువ్వేం చేశావు అడిగిందామె. వాళ్ళు గుడ్డలు ఉతికాను, వాళ్లకు నీళ్లు మోసాను, పప్పు రుబ్బాను, అంట్లు తోమాను. నా చేతులు ఎలా మొద్దుబారాయో నువ్వే చూడు. ఎప్పుడో ఒకనాడు నిన్ను కలుసుకుంటాను అనే ఆశ, నా ప్రియురాలికి దగ్గరవుతాననే విశ్వాసం వాళ్ళు పెట్టే బాధలకు కృంగి బలైపోకుండా నన్ను కాపాడి నా ప్రాణాన్ని నిలబెట్టాయి. వారం రోజుల క్రితం మేం పారిపోగలిగాము అక్కడి నుంచి. మాకు కాపలాగా ఉండే వ్యక్తి పాము కాటుకు బలై మరణించాడు. మేము 4 పారిపోయి సమీపంలో ఉన్న పల్లెకి చేరుకున్నాం. అక్కడి నుంచి మద్రాసు వచ్చాను. నీకోసం ఇంటికెళ్ళాను. డాక్టర్ పద్మినిని కలుసుకున్నాను. అనాథాశ్రమంలో నువ్వు వదిలేసిన బాబును కూడా చూసి ఇక్కడికి వచ్చాను అన్నాడతను ఏడుస్తూ. ఆమె చేతిలో ఉన్న రైఫిల్స్ కింద పడిపోయాయి. రాజా, నా రాజా అందామె ఏడుస్తూ. ఆమె అతడి వైపు కదిలింది. చేతులతో అతడిని చుట్టేసింది. కన్నీళ్లతో అతడికి అభిషేకం చేసింది. ఇద్దరూ కౌగిలించుకొని చలనం లేకుండా కొంచెం సేపు అలాగే ఉండిపోయారు. వెంకట్రావు మెల్లిగా వాళ్ల దగ్గరకొచ్చాడు. అంతా విన్నాను రాజా. హంతకురాలు కాకుండా ఆమెని ప్రాణం పోకుండా నన్ను నువ్వు కాపాడావు అన్నాడు వెంకట్రావు. పదండి ఇంటికి పోదాం అందామె. కుక్కల ముందు పరిగెత్తాయి. రాజా, రాజేశ్వరి, వెంకట్రావు వెనకనే హుషారుగా నడిచాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త కథతో ఇదే సమయానికి మీ ముందుంటాను. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.